దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరి కొరకు మానక ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలి. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం. యెహోవా హిజ్కియా ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా దేవునిలో భయభక్తులు కలిగిన వ్యక్తి. భయంకరమైనటువంటి వ్యాధి ఆయనకు వచ్చినప్పుడు దేవుడు ఆయన అద్భుతంగా బాగు చేశారు. తన జనుల కొరకు ఆయన ప్రార్థనలు ఆలకించారు అండి. హిజ్కియా దైవికమైనటువంటి జీవితాన్ని కలిగినప్పుడు దేవుడు ప్రార్థనలు ఆలకించి తన జనులనంట స్వస్థపరిచారంట. స్వస్థత అనేది మానవుల చేతిలో లేదు. స్వస్థత ఎలా వస్తుంది? దేవునికి మొర్రపెట్టినప్పుడు, మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరినప్పుడు, మన ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తే అప్పుడు మనం స్వస్థత పొందుతాం. ఎటువంటి పరిస్థితి అయినా, అది కష్టం కావచ్చు, బాధ కావచ్చు, వ్యాధి కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. హిజ్కియా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించారు? విరిగి నలిగిన హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మన ప్రార్థనలకు ప్రతిఫలాలు ఇస్తారు. మరి నీవు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నావా? ఆత్మీయంగా ఆయన సన్నిధిలో గోజాడుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ విషయంలో అనేక విధములైన మేళ్ళు చేస్తూ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కొరకు రక్తం ఒలికించి ప్రాణాన్ని పెట్టిన దేవుని కొరకు మరి నీవేం చేయగలుగుతున్నావు? హిజ్కియా దేవునిపై తన జీవితాన్ని ఎంతగానో ఆధారం కలిగి దేవునిపై ఆధారపడి తన జీవితంలో మరి దేవునిపై నమ్మకత్వం ఉంచి విశ్వాసాన్ని కాపాడుకొని తన జనులకు వచ్చిన కష్టం కొరకై ప్రార్థించగా దేవుడు వారిని స్వస్థపరిచారంట. నీవే శ్రమల చేత కృంగిపోయి ఉన్నావు. బిడ్డలు లేరా, ఇల్లు లేదా, ఆర్థిక పరిస్థితుల నీకేదైనా కావచ్చు, కానీ నీ ప్రభు నిన్ను స్వస్థపరచగలరు. నీకున్న కీడు నుంచి తప్పించి మేలు చేయగలరు. నమ్మకమైన దేవుడు మన దేవుడు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభువైన క్రీస్తు వారి చేతుల్లో పెట్టుకున్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? ప్రియ సహోదరి సహోదరా, ఏ పరిస్థితుల్లోనైనా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ ప్రభువుని కన్నీళ్లు తుడుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునిపై ఆధారపడటం నేర్చుకోవాలి. దేవాతి దేవునికి లెక్క అప్పగించే దినం ఒకటి ఉంది. ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదు. ఆత్మీయ జీవితం నీకు ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, హిజ్కియా ప్రార్థన ఆలకించినట్లు మా ప్రార్థన కూడా నీవు ఆలకిస్తున్నావు ప్రభువా. ఎన్నడూ కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని విడవలేదు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. మీ దాసులను, దాసురాండ్లను కాపాడండి. కష్టాలు, బాధలు, ఆర్థిక పరిస్థితులు, రుణాలున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. ఆకాశం నీది, భూమి నీది, సర్వ ప్రపంచం నీది ప్రభువా. నీ కొరకు మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించి మీ నామం గొప్ప చేసుకుని ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుంటారని శక్తి కలిసే నామ నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.